హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, మోటివేషన్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, ఎట్ ద సేమ్ టైం నెట్వర్క్ మార్కెటింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం ఇంకో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఒక సూపర్ మార్కెట్ ఓనరు ఒక ఇంటర్వ్యూకి కాల్ చేశాడనమాట. పేపర్ ప్రకటన ఇచ్చాడు. ఆ పేపర్లో ఏముందంటే MBA క్వాలిఫైడ్ అయిన పర్సన్స్ మాత్రమే ఇంటర్వ్యూకి రండి అని చెప్పి ఉందన్నమాట. సో అతనికి ఆ సూపర్ మార్కెట్కి ఒక మేనేజర్ కావాలన్నమాట. సో ఆ మేనేజర్ ఖచ్చితంగా MBA చదివి ఉండాలి అని చెప్పేసి ఓ కండిషన్ తోటి పేపర్ ప్రకటన ఇచ్చాడు. ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఓకే, ఒక పర్సన్ మాత్రం MBA సర్టిఫికెట్ లేదు, 10th ఫెయిల్ అయ్యాడు. సో ఇతను ఇంటర్వ్యూకి వచ్చాడు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ రూమ్లోకి వచ్చాడు. నీ రెజ్యూమ్ ఇవ్వని చెప్పేసి ఆ ఓనర్ అడిగితే, నాకు రెజ్యూమ్ అంటే ఏందో తెలియదు సార్ అన్నాడంట. ఏం చదువుకున్నావు నువ్వు అంటే 10th ఫెయిల్ సార్ అన్నాడంట. బుద్ధుందా నీకు? నా టైం ఎందుకు వేస్ట్ చేస్తావయ్యా? నేను అక్కడ పేపర్లో క్లియర్గా ఇచ్చాను కదా. ఓకే, నాకు MBA చదివిన వాళ్ళే కావాలి, ఎవరు వద్దు అని చెప్పి నేను పేపర్ ప్రకటన ఇచ్చాను కదా. ఎందుకు వస్తారు, ఎందుకు నన్ను టైం వేస్ట్ చేస్తారు అని చెప్పి అన్నాడంట. సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, 30 days నన్ను అబ్జర్వ్ చేయండి. మీకు కావాల్సింది సేల్స్ పెరగడమే కదా. నేను ఖచ్చితంగా మీ సూపర్ మార్కెట్ సేల్స్ పెంచుతాను. ఈ 30 daysలో కనుక నేను సేల్స్ పెంచకపోతే నన్ను అక్కడి నుంచి పంపించేయండి. ఒకవేళ సేల్స్ పెరిగితే మీరు జాబ్లో పెట్టుకోండి. దయచేసి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అన్నాడంట. సరే, ఇంతలా చెప్తున్నాడు కదా, ఈయన టాలెంట్ ఏందో చూద్దాం. సరే, నీకు 30 days టైం ఇస్తాను. ఈ 30 daysలో నువ్వేం చేస్తావో చూస్తానని చెప్పేసి అతన్ని, ఆ 10th ఫెయిల్ అయిన అతన్ని జాబ్లో పెట్టుకున్నాడు సూపర్ మార్కెట్లో. ఈ 10th ఫెయిల్ అయిన ఇతను వారం వారం సూపర్ మార్కెట్ సేల్స్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. 15 daysలో ఇప్పటిదాకా సూపర్ మార్కెట్కి రాని ఇన్కమ్ చూపించాడు. ఆ ఓనర్కి షాక్ అయింది. వీడు 10th ఫెయిల్ అయ్యాడు, అసలు ఎలా చేస్తున్నాడు ఈ బిజినెస్, ఏం చేస్తున్నాడు? ఓకే, ఈయన్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిందే అని ఒకరోజు సండే పూట పొద్దున్నే తయారైపోయి సూపర్ మార్కెట్కి వచ్చాడు. సో ఈలోపు ఈ 10th ఫెయిల్ అయిన అబ్బాయి ఏదో సేల్స్ చేస్తున్నాడు. అసలు వీడు ఎలా సేల్ చేస్తాడో చూద్దామని పక్కన దొంగచాటుగా అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. సో ఈ సూపర్ మార్కెట్ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, ఒక పెద్ద ఆయనకి చేపలు పట్టడానికి ఒక స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ని 10,000కి అమ్మాడు అనమాట. చాలా కాస్ట్లీ స్టిక్. అది సూపర్ మార్కెట్లో చాలా రోజుల నుంచి అలా స్ట్రక్ అయిపోయి ఉంది. అంత పెద్ద కాస్ట్లీ దాన్ని అమ్మాడు. అబ్బా, వీడు భలే అమ్ముతున్నాడులే అనుకున్నాడు. ఓకే, ఈలోపు ఆ పెద్ద ఆయన మళ్ళీ వెళ్ళిపోతుంటే, సార్ ఒక్క నిమిషం అని చెప్పి మళ్ళీ పిలిచాడు. ఏంది బాబు అన్నాడు. సార్, ఇప్పుడు మీరు స్టిక్ అయితే కొన్నారు, మరి చేపలు పట్టడానికి వెళ్తున్నారు, దానికి ఒక ఎర ఉండాలి సార్. అలాంటి ఎర ఉంటేనే చేపలు మీ దగ్గరకు వస్తాయి. సో చేపలు బాగా అట్రాక్ట్ అవుతాయి. సో మీకు టైం పాస్ అవుతుంది కదా సార్ అని. సరే, అది కూడా ఇవ్వు అని చెప్పి అన్నారు. అదొక 500లో ఒక ఇది ఇచ్చాడు. మళ్ళీ ఆ పెద్ద ఆయన వెళ్ళిపోతుంటే ఆ పెద్ద ఆయన్ని ఎక్స్క్యూజ్ మీ సార్ అని మళ్ళీ పిలిచాడు. మళ్ళీ ఏందయ్యా అని వెనక్కి వచ్చాడు ఆయన. సార్, ఇప్పుడు మీరు చేపలు పట్టారు, ఓకే, మరి చేపల్ని ఎందులో పెడతారు? మన దగ్గర మంచి అట్రాక్టివ్ బుట్ట ఒకటి ఉంటుంది, ఆ బుట్ట తీసుకెళ్ళండి, ఈ బుట్టలో పెట్టండి సార్ అన్నాడంట. ఓకే అయ్యా, బాగుంది, సరే వెళ్తాను అని మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ ఆ సార్ని పిలిచాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. మళ్ళీ ఆయన వెనక్కి వచ్చాడు. ఏంటి ఈసారి అని అడిగాడు. సార్, మీరు ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్తున్నారు, టైం పాస్కే వచ్చారు, సముద్రం పక్కనే అక్కడే పట్టడానికి వెళ్తున్నారు, కానీ మధ్యలో ఆకలి అయితే పరిస్థితి ఏంది? తినడానికి ఏమైనా తెచ్చుకున్నారా లేదా? అరే, నేనేం తెచ్చుకోలేదు. సరే, ఒక పని చేద్దాం సార్, తినడానికి పోయి పలానా అని ఒక 500 మొత్తం మంచి మంచి ప్యాక్ చేసి పెద్ద ఆయనకి ఇచ్చాడు. ఆ పెద్ద ఆయనకి ఇంకో మాట చెప్పాడు. సార్, మరి ఇప్పుడు వెళ్తారు, ఓకే, మీరు మంచిగా ఒక చైర్ వేసుకొని కూర్చుంటారు, మరి ఆ చైర్ వేసుకొని చేపలు ఇట్లా పడుతూ ఉంటారు, మీకు అవసరమైన తింటూ ఉంటారు, ఓకే, మరి కూర్చోవడానికి ఒక చైర్ కావాలి కదా సార్ అన్నాడు. సరే, మంచిదే, ఒక చైర్ కూడా ఇవ్వు అన్నాడంట. నెక్స్ట్, మరి కూర్చొని తింటున్నారు సార్, కానీ ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది కదా, మరి ఎండలో మీకు ఎండ కొట్టకుండా ఉండాలంటే మన దగ్గర మంచి గొడుగు ఉంది సార్, ఆ గొడుగు వేసుకొని దాని కింద మీరు చైర్ వేసుకొని కాళ్ళు మంచిగా చాపుకొని మీరు చేపలు పట్టుకుంటూ వాటిని తీసి బుట్టలో వేసుకోవచ్చు సార్. సో మీకు గొడుగు అవసరం పడుతుంది సార్, ఈ ఎండ నుంచి కొంచెం ఈజీగా మీరు బయటపడడానికి వీలుంటుంది. సరే, అది కూడా ఇవ్వు. ఇవన్నీ ఆ ఓనరు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ 10th ఫెయిల్ అయిన కుర్రోడు ₹1,00,000 బిల్ చేశాడు. ఈ ఓనర్ షాక్ అయ్యాడు. ఓకే, సో ఆ పెద్ద ఆయన వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చేసి, ఓకే, ఆ 10th ఫెయిల్ అయిన పిల్లోడిని ఆ ఓనర్ హగ్ చేసుకొని, ఏమన్నా బిజినెస్ చేస్తున్నావా, ఎంత బాగా చేస్తున్నావు, ఎంత బాగా ప్రొడక్టివిటీ పెంచావు, ఎంత బాగా సేల్ చేస్తున్నావు, ఓకే, ఆయన కేవలం ఒక ఫిష్ స్టిక్ కొనడానికి వచ్చిన వాడితోటి ఇంటికి కొనిచ్చావు, నువ్వు గ్రేట్ కదా అన్నాడు. సార్, ఒక్క నిమిషం, మీరు ఏమన్నారు?
ఆయన స్టిక్ కొనడానికి వచ్చాడు కదా, దానికి ఇవన్నీ కొనిచ్చావు కదా సార్. ఆయన స్టిక్ కొనడానికి రాలేదు సార్, జస్ట్ పేపర్ కొనడానికి వచ్చాడు. ఇవాళ సండే కదా, హాఫ్ డే, పేపర్ చదువుకుంటూ ఓకే టైంపాస్ చేద్దామని వచ్చాడు. సో పేపర్ చదవడానికి వచ్చిన అతన్ని, సార్ ఉత్తగా పేపర్ చదివితే ఏం బాగుంటుంది సార్, ఓకే మీరు చేపలు పడితే బాగుంటుందని నేను ఐడియా ఇచ్చాను. సరే చేపలు పట్టడానికి స్టిక్ అడిగాడు, ఆ తర్వాత దానికి ఎర్ర అడిగాడు, ఆ తర్వాత దాన్ని పట్టడానికి బుట్ట, ఇలా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్ళాను. ఓనర్కి మతిపోయింది. ఇది ఆ పెద్ద ఆయన్ని మోసం చేయలే. ఆయన నీడ్ ఏందనో ఈయన ఐడెంటిఫై చేశాడు, ఆయన నీడ్ని ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, బిజినెస్ జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నువ్వు 10th చదివావా, MBA చదివావా, MCA చదివావా అనేది ముఖ్యం కాదు. నీకు నీ సబ్జెక్ట్లో స్కిల్స్ ఉన్నాయా? MBA మార్కెటింగ్ చేసాము, ఏదో పుస్తకాలు చదివేసి రోడ్డు మీదకి వచ్చేస్తే వర్కౌట్ అవ్వదు కదా. మీరు ఆ సబ్జెక్ట్లో స్కిల్స్ నేర్చుకున్నారా? సో డిగ్రీ మ్యాటర్ కాదు, స్కిల్స్ మ్యాటర్. లైఫ్లో ఇప్పటిదాకా సక్సెస్ అయిన వాళ్ళందరూ స్కిల్స్ మీదనే డిపెండ్ అయ్యారు. అంబానీ గారు జస్ట్ ఇంటర్ ఫెయిల్, ప్రపంచాన్ని మొత్తం గుర్తుపెట్టేంత ఒక పెద్ద ఇండస్ట్రీని స్థాపించారు. ఓకే, చిరంజీవి గారు జస్ట్ డిగ్రీ స్టూడెంట్, సూపర్ స్టార్ అయిపోయారు, మెగాస్టార్ అయిపోయారు. రజనీకాంత్ కండక్టరు, దేశం మొత్తం గర్వించేంత యాక్టర్ అయ్యాడు, స్కిల్ అది. ఓకే, సచిన్ టెండూల్కర్, ఓకే పొట్టోడు ఈ అబ్బాయి ఏం చేస్తాడన్నారు, ఓకే క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ అయిపోయాడు, దేవుడు అయిపోయాడు చాలామందికి, అవునా కదా? సో మనం దేంట్లో స్కిల్స్ ఏర్పాటు చేసుకుంటామో, ఆ స్కిల్స్ని మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి వాటిని మంచిగా నేర్చుకుంటామో అప్పుడే లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ మ్యాటర్ కాదు, మీరు నేర్చుకున్నది ఆ స్కిల్స్ని ఎంతవరకు డెవలప్ చేసుకున్నారనేదే మ్యాటర్. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.